మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి సమక్షంలోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాలని ప్రజలకు తెలియజెప్పడము, వ్యాపారస్తులకు తెలియజెప్పడం జరుగుతుంది. దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. నేను కూడా ఉంటాను వాళ్ళతో పాటు లేదు ఇంకో మీటింగ్ ప్రజలతోనే పెట్టుకోవాలని చెప్పాను, లేదంటే ప్రెస్ ద్వారా అయినా మీకు తెలియజేస్తాను. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో, ఒక పద్ధతిగా బతకాలనే ఆలోచనతోనే మా విధి విధానాలు ఉంటాయి. కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని ఉపేక్షించాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ భూముల్ని బాధేసినటువంటి వాళ్ళని కూడా ఉపేక్షించాం. ఖచ్చితంగా 22A కింద ఉన్నటువంటి భూముల్ని కాపాడతాం. అదే రకంగా అక్రమ లేఅవుట్ల మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాట్ నెంబర్ ఇచ్చింటే కూడా దాన్ని కూడా మేము మ్యాపింగ్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం ఆ ప్రభుత్వ భూముల్లో ఎంత మేరకు, ఏ విస్తీర్ణం మేరకు వాళ్ళు ప్లాటింగ్ చేసి ప్లాట్ నెంబర్లు ఇచ్చినారో వాటిని మేము అదుపులోకి తీసుకుంటాం. అవి రిజిస్ట్రేషన్ చెల్లవు. మిగతా వాళ్ళ భూములు ఎక్కడైనా అక్రమ లేఅవుట్లు వేసినా కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం, దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కానీ, లేదంటే ఏ రంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆలోచన కానీ వచ్చినాము. రిజిస్ట్రేషన్ అయితే జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎక్కడ దానికి వ్యతిరేకించాం. కాకపోతే ప్రక్షాళన అనేది మొదలైంది. ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ 1999 to 2024 ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో కేవలం 4 మాత్రమే అప్రూవ్డ్ లెవెల్స్. ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినాం, ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఉద్యోగులు కావచ్చు, గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు, మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఈ రకమైనటువంటి ధోరణి మన ఊరికి మంచిది కాదు, మనం ఎదగడానికి మంచిది కాదు, మన బిడ్డలు మంచి జీవన ప్రమాణాలతో బతకడానికి కూడా ఇది దోహదపడేటువంటి కాదనేది మీరు గుర్తు ఎరగాలని చెప్పేసి మా ఆలోచన. అంతకుమించి మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకును, ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టినారు. అటువంటి పనులకు మేము పోము. కాకపోతే అవినీతి పెచ్చరిల్లిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు, ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు నెట్టివేయబడతామనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతాను. మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు మా సహోదయం అర్థం చేసుకుని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా, మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది, నమ్మండి. ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు, ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు నెట్టివేయబడతామనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతాను. మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు మా సహోదయం అర్థం చేసుకుని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా, మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది, నమ్మండి. ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకుని మేము నిర్ణయాలు చేయాలనే ఆలోచనకు వచ్చి పరిపాలన అందించబోతాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మేము ఆలోచించేది ఇదే. ఎమ్మెల్యేగా మీకు అందరికీ చెప్తున్నాం, ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి పెరిగిపోయింది, ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి అవినీతికి ఆజ్యం పోస్తున్నారు, వీటన్నిటి మీద చర్యలు ఉంటాయి చెరువులు. అదే రకంగా స్టాంప్ రైటర్లకు కూడా చెప్తాను, మీరు వృత్తిగా స్వీకరించినారు. ఈ ఊరు మనల్ని అందరినీ అకామిడేట్ చేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజకీయ నాయకులు నన్ను అకామిడేట్ చేసింది, పాత్రికేయ మిత్రులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు, అడ్వకేట్లకు వాళ్ళకు ఒక వృత్తినిచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేసింది. ఈ ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటామనే ఆలోచన మీరు కూడా రమ్మని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు. దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన చేస్తాం. మీరు మారాలని ఏందనేది కూడా మీతోనే మాట్లాడతాను. మీ మీద అభియోగాలు పోకుండా మీతో చర్చా వేదిక మీతో ఖచ్చితంగా ఏర్పరచుకుంటాను. మీరు చేస్తున్న తప్పులు కూడా ఎత్తి చూపిస్తాను. మీరు తప్పుల నుంచి నేర్చుకొని ఈ రోజు నుంచి వారం రోజులు టైం ఇస్తాను. మీరు ఏం తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు. ప్రజలతో బాగా చర్చ ఉంది, సమాజంలో బాగా చర్చ ఉంది. మీరు ఆ తప్పును కరెక్ట్ చేసుకోకపోతే
తీవ్రమైనటువంటి చర్యలు కూడా మళ్ళీ నేను చర్చా వేదిక మీద కూడా చెప్తాను. దాని తర్వాత కూడా మారకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. మీ రోజీ రోటీ లాక్కోవడం మా ఉద్దేశం కాదు. మీరు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు. ఊరు బాగుండి మనందరిని అకామిడేట్ చేసింది, ఊర్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి వాతావరణంలో పనిచేయాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ల వరకు అన్ని వర్గాల వారికి, పాత్రికేయ మిత్రులు, స్టాంప్ రైటర్స్, అడ్వకేట్స్, ఎంప్లాయీస్ కి అందరికి కూడా ఈ బాధ్యత ఉందనేది మీరు మర్చిపోతారు. మీ వృత్తిలో మీరు అధికంగా డబ్బులు సంపాదించుకోవడం ఎవడన్నా అడ్డొస్తే వాడిని బెదరగొడతారు, వాడిని గురించి చేయడం. ఇదివరకు పోవాలి మనం. వీ షుడ్ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీ దగ్గర ఉండడం లేదు. మీకు ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో మేము కూడా గమనిస్తాం, ప్రతిదీ గమనిస్తాం, నిశ్చితంగా గమనిస్తాం. మీకున్న ఇన్ని రోజులు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి మీ దగ్గర ఉండడం లేదు. మీకు ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో మేము కూడా గమనిస్తాం, ప్రతిదీ గమనిస్తాం, నిశ్చితంగా గమనిస్తాం. మీకున్న ఇన్ని రోజులు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి రాలా, వాళ్ళకి అనుభవం లేక. నాకు 20 ఏళ్ళ అనుభవం ఇచ్చింది, నాకు బాధ్యత ఇచ్చింది. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను. మంచి దిశగానే ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం. తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను, మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. చట్టానికి మీరు అతిథులు కాదు, నేను అతిథులు కాదు. అదే రకంగా చెప్తాను. కొంతమంది రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేసినారు, ఇప్పటికీ చలామణి అవుతున్నారు. మేము ప్రభుత్వ భూముల్లో ఎంత అయితే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు, మా పార్టీలో కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్దిమంది ఉన్నారు. మా అనుకూల పార్టీ వాళ్ళు కూడా చెప్తాను, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి, డ్రాప్ ఎనీబడీస్ నేమ్. నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోలేదు. నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. ఇంకా 3-4 ఉన్నారు. ఈ 3-4 కూడా హెచ్చరిస్తాను. మీరేమైనా చట్టానికి అతీతులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నాను, సంబంధిత ఇన్ఛార్జ్లు కూడా దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతాను, కఠినంగానే వ్యవహరిస్తాను. మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా, రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా. మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి, అథెంటిక్ గా ఉన్నాయి. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ అ డాక్యుమెంట్. వీ కెనాట్ డినై ఎవిడెన్స్. ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు, సమాజం నమ్మరు. నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్యకు పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది. మీరు బెదరగొట్టి భయపడే పరిస్థితులు. రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ. ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులేదు. ప్రజల బాగు కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చినారు. వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్, కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ బాధ్యత మర్చిపోతారు. రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు. మీ దగ్గర ఉండడం లేదు. మీకు ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో మేము కూడా గమనిస్తాం, ప్రతిదీ గమనిస్తాం, నిశ్చితంగా గమనిస్తాం. మీకున్న ఇన్ని రోజులు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి రాలా, వాళ్ళకి అనుభవం లేక. నాకు 20 ఏళ్ళ అనుభవం ఇచ్చింది, నాకు బాధ్యత ఇచ్చింది. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను. మంచి దిశగానే ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం. తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను, మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. చట్టానికి మీరు అతిథులు కాదు, నేను అతిథులు కాదు. అదే రకంగా చెప్తాను. కొంతమంది రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేసినారు, ఇప్పటికీ చలామణి అవుతున్నారు. మేము ప్రభుత్వ భూముల్లో ఎంత అయితే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు, మా పార్టీలో కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్దిమంది ఉన్నారు. మా అనుకూల పార్టీ వాళ్ళు కూడా చెప్తాను, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి, డ్రాప్ ఎనీబడీస్ నేమ్. నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోలేదు. నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. ఇంకా 3-4 ఉన్నారు. ఈ 3-4 కూడా హెచ్చరిస్తాను. మీరేమైనా చట్టానికి అతీతులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నాను, సంబంధిత ఇన్ఛార్జ్లు కూడా దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతాను, కఠినంగానే వ్యవహరిస్తాను. మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా, రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా. మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి, అథెంటిక్ గా ఉన్నాయి. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ అ డాక్యుమెంట్.
వీ కెనాట్ డినై ఎవిడెన్స్. ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు, సమాజం నమ్మరు. నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్యకి పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది. మీరు బెదరగొడితే భయపడే పరిస్థితుల్లో రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ. ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులేదు. ప్రజల బాగు కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చినారు. వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్, కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ బాధ్యత మర్చిపోతారు. రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ. ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులేదు. ప్రజల బాగు కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చినారు. వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్, కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ బాధ్యత మర్చిపోతారు. రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు కొట్టేయడం కాదు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీలో నాయకులైనా చట్టానికి అతీతులు కాదు. వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి. 22A కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి అక్రమ లేఅవుట్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది చట్టం రూపేణ వచ్చేంత వరకు కూడా మీ మీద కేసు పెట్టాం. ఎవరైనా రిలాక్స్ అయిపోయిందిలే మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో. వీఆర్ అవైటింగ్, కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవైటింగ్. యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్డ్, బీ కేర్ఫుల్. సినిమా మొదలవుతుంది. మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయినామనే భావనలో ఉన్నారేమో. చాలా టఫ్ గా ఉంటాం. వచ్చే రోజుల్లో వచ్చే 30 సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని, ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మా చర్యలు ఉంటాయి. ఎవరైనా ముట్టుకోవాలంటే ప్రభుత్వ భూములు కానీ, లేదు దౌర్జన్యం చేయాలంటే, రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మా చర్యలు ఉంటాయి. కాబట్టి అందరికీ చెప్తాను, ప్రజలకి, మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ, లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాట్ల మీద కొనుక్కున్నటువంటి ఆస్తులు కానీ, వీఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నాం అనేది వాస్తవం. కాబట్టి మాకు ఏదన్నా రేపు రోజు మీటింగ్ లేదని యాంగ్జైటీ పెట్టుకోతుంది. మేము మీకు ప్రోగానే ఉన్నాం, మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం, వెసులుబాటు చేయాలని ఉన్నాం. ప్రజలకు కూడా చెప్తున్నాం, మీరు ఎవరికైనా అధికారిక లంచం ఇచ్చిన, రాజకీయ నాయకులకు లంచం ఇచ్చిన అది మీ తప్పిదం అవుతుంది. మీకు అటువంటిది ఏదన్నా ఎవరన్నా అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. మున్సిపాలిటీలో కూడా అలిగేషన్స్ వస్తాయి. ఏ అధికారైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకురావాలి. మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళని దండించడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కఠినమైన చర్యలు అవసరమైతే కొద్దిమంది అధికారులు మార్చుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా సీరియస్ గా వార్న్ చేస్తాం. అధికారులు ప్రజల మీద పడిపోయేసి, వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం.